హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండీ తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం పుట్టినప్పుడు మనకి టీత్ అండ్ హెయిర్ సరిగ్గా రాదు కదా. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ మీకు తెలుసా, మనం పుట్టినప్పుడు మన నీ క్యాప్స్ కూడా సరిగ్గా డెవలప్ అవ్వవు. అంటే మన మోకాలు చెప్పలు కూడా సరిగ్గా డెవలప్ అవ్వవు అనమాట. మరియు ఈ నీ క్యాప్స్ మనకి సరిగ్గా పెరగడానికి 3 to 5 years పడుతుంది. కాబట్టి చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త తీసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ప్రస్తుతం మన టాలీవుడ్లో డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ పెరిగిపోతున్నారు, కానీ రైటర్స్ మాత్రం తగ్గిపోతున్నారు. ఈ విషయం చాలా మంది ప్రొడ్యూసర్స్ చాలా ఈవెంట్స్లో చెప్పారు. అయితే రీసెంట్గా అల్లరి నరేష్ గారు రైటర్స్కి ఒక ఆఫర్ ఇచ్చారు. అదేంటంటే, ఎవరైనా సినిమా స్టోరీస్ రాస్తే ఆ స్టోరీస్ని allari@gmail.comకి షేర్ చేయొచ్చు. ఒకవేళ ఆ స్టోరీ ఈయనకి గనక నచ్చితే సేమ్ స్టోరీతో మూవీ కూడా తీస్తారంట. సో ఇంకెందుకు మరి వెయిట్ చేయడం, వెంటనే స్టోరీస్ రాయడం మొదలు పెట్టేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 20th centuryలో అంటే 1900 నుంచి 1999 వరకు స్కై స్క్రాపర్స్ని, ఇంటర్స్టేట్స్ని, హోవర్ డ్యామ్స్ని, కాంటినెంట్ స్పిన్నింగ్ హైవే సిస్టమ్స్ని, ఎయిర్పోర్ట్స్ని, శానిటేషన్ సిస్టమ్స్ని ఇలా అన్నింటినీ నిర్మించుకోవడానికి 4.4 బిలియన్ టన్ ఆఫ్ సిమెంట్ని అంటే 4.4 గిగా టన్ ఆఫ్ సిమెంట్ని యూజ్ చేసుకున్నారు. అయితే మీకు ఇక్కడ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. 2014లో బిల్ గేట్స్ ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే, అమెరికా 20th century మొత్తంలో ఎంతైతే సిమెంట్ని యూజ్ చేసుకుందో దానికంటే ఎక్కువగా చైనా కేవలం 3 yearsలోనే యూజ్ చేసిందంట. అమెరికా 4.4 గిగా టన్స్ ఆఫ్ సిమెంట్ని యూజ్ చేస్తే చైనా కేవలం 2010, 2011, 2012లోనే 6.9 గిగా టన్స్ ఆఫ్ సిమెంట్ని యూజ్ చేసింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు చైనా ఎంత స్పీడ్గా డెవలప్ అవుతుందో అని. ఇది ఒక్కటే కాదు, 1990 to 2010 వరకు ఇన్ జస్ట్ 20 yearsలోనే షాంఘై స్మాల్ టౌన్ నుంచి చైనాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీలా మారిపోయింది. అంటే వాళ్ళ డెవలప్మెంట్ అంత స్పీడ్గా మారిపోయింది అనమాట. ఇప్పుడు మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2024లో మన ఇండియాలో 55 kilometers ఆఫ్ మెట్రో నెట్వర్క్ని బిల్డ్ చేశారు. బట్ అదే చైనాలో 860 kilometers ఆఫ్ మెట్రో నెట్వర్క్ని బిల్డ్ చేశారనమాట. అంటే ఇంచుమించు మనకన్నా 16 times ఎక్కువ. అయితే మన ఇండియాలో ఇప్పటి వరకు టోటల్ 1000 kilometers మెట్రో నెట్వర్క్ ఉంది. అదే చైనాలో అయితే 11,000 kilometers మెట్రో నెట్వర్క్ ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చైనా మనకంటే ఎంత ముందుగా ఉందని. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీలో చాలా మంది కంగువా సినిమా చూసుంటారు. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా ఒక భారీ డిజాస్టర్. ఈ విషయం మీకు కూడా తెలుసు. కానీ మీకు తెలుసా, మన సూపర్ స్టార్ సూర్య నటించిన ఈ మూవీ ఆస్కార్ నామినేషన్లో 323 ఫిల్మ్గా నామినేట్ అయ్యి ఎలిజిబుల్ లిస్ట్లో ప్లేస్ని సంపాదించుకుంది. మరి మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనలో చాలా మంది హార్డ్వేర్ అని, సాఫ్ట్వేర్ అని ఇలా అనేక జాబ్ చేస్తూ నెలంతా కష్టపడితే చాలని జీతాలతో బతికేస్తుంటాం కదా. కానీ మీకు ఇప్పుడు ఒక షాకింగ్ ట్విస్ట్ ఒకటి చెప్తాను. తమిళనాడుకి చెందిన పానీపూరి అమ్ముకునే ఒక అబ్బాయికి రీసెంట్గా GST నోటీస్ వచ్చింది. అయినా పానీపూరి అమ్ముకునే ఒక అతనికి GST నోటీస్ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారేమో. కానీ ఈ పానీపూరి అమ్ముకునే అతను సంవత్సరానికి ఆల్మోస్ట్ 40 lakhs ఇన్కమ్ని సంపాదించాడు. అంటే నార్మల్ జాబ్ చేసే అతనికన్నా 6 to 7 times ఎక్కువ అనమాట. అందుకే అతనికి ఆ GST నోటీస్ వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇది మహారాష్ట్రలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్. నార్మల్గా హాస్పిటల్స్లో డాక్టర్స్ చనిపోయారా లేదా అని డిక్లేర్ చేసి మనకు చెప్తూ ఉంటారు కదా. మహారాష్ట్రలో ఒక అతను చనిపోయాడని చెప్పి డిక్లేర్ చేసి బాడీని అంబులెన్స్లో ఇంటికి పంపించేస్తున్నారు. కానీ అంబులెన్స్ ఒక స్పీడ్ బ్రేకర్ ఎక్కేసరికి ఇతనికి పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చేసింది అనమాట. దాంతో ఇతను మళ్ళీ బతికేశాడు. చచ్చి బతకడం అంటే ఇదేనేమో. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీకు ఇప్పుడు ప్రపంచంలో ప్రమాదకరమైన యానిమల్స్ ఏంటో చెప్పబోతున్నాను. వూల్ఫ్, దీనివల్ల ప్రతి సంవత్సరానికి 10 మంది చనిపోతున్నారు. లైన్, దీనివల్ల ప్రతి సంవత్సరానికి 100 deaths జరుగుతున్నాయి. హిప్పోపటమస్, దీనివల్ల ప్రతి సంవత్సరానికి 500 deaths జరుగుతున్నాయి. ఇక క్రొకోడైల్ వల్ల అయితే 1000 మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరానికి. డాగ్స్ వల్ల అయితే 25,000 చావులు జరుగుతున్నాయి. పాముల వల్ల 50,000 చావులు జరుగుతున్నాయి. ఇక మనం అంటే మనుషుల వల్ల అయితే 4,75,000 చావులు జరుగుతున్నాయి. ఇక ఫైనల్గా మస్కిటోస్, దోమల వల్ల 7,25,000 మంది ప్రతి సంవత్సరానికి చనిపోతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. 2025లో మళ్ళీ యూఎస్కి ప్రెసిడెంట్గా ట్రంప్ ఎన్నికయ్యారు. అయితే ఈయన రాగానే ఫిబ్రవరి మంత్ మిడిల్ నుంచి నాన్ అమెరికన్స్కి పుట్టిన పిల్లలకి గ్రీన్ కార్డ్స్ ఆపేయడం లాంటివి చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే దీంతో ఫిబ్రవరి మంత్లో అమెరికాలో ఉండి ప్రెగ్నెంట్ అయి ఉన్న నాన్ అమెరికన్స్ అందరూ డెలివరీ టైం దగ్గరలో ఉన్నా సరే C-section చేసుకుని పిల్లల్ని కనేస్తున్నారంట. అయినా దీన్ని గ్రీన్ కార్డు మీద ఉన్న డిమాండ్ అనాలో, పుట్టబోయే పిల్లల హెల్త్ ఏమవుతుందని బాధపడాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 9. నార్మల్గా కొత్త బుక్స్ ఒక రకమైన స్మెల్ వస్తాయి, ఓల్డ్ బుక్స్ మరో రకమైన స్మెల్ వస్తాయి కదా. అయితే ఓల్డ్ బుక్స్ ఇలా స్మెల్ రావడానికి గల కారణం 2 chemicals, అదే సెల్యులోజ్ అండ్ లిగ్నిన్. ఫ్యాక్ట్ నెంబర్ 10. 2030లో మొరాకోలో FIFA వరల్డ్ కప్ జరగబోతుంది. కానీ మొరాకోలో ఇప్పటికే స్ట్రీట్ డాగ్స్ చాలా ఎక్కువైపోయాయి. ఒకవేళ ఈ డాగ్స్ని అలాగే ఉంచేస్తే 2030కి ఇంకా ఎక్కువ పెరిగిపోతాయని ఇప్పటివరకు 3 million స్ట్రీట్ డాగ్స్ని చంపేశారు.
గిన్నీస్ వరల్డ్ రికార్డులో ప్లేస్ ని సంపాదించడానికి చాలా మంది వింత వింతవి చేస్తూ ఉంటారు మరియు ఎవ్వరూ చేయలేనివి కూడా చేస్తూ ఉంటారు. అయితే సేమ్ ఇలానే అమెరికాకి చెందిన ర్యాండీ గార్డ్నర్ అనే అతను ఏం చేశాడో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. 1963లో ర్యాండీ గార్డ్నర్ అనే అతను ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ కోసం ఏకంగా 11 రోజులు నిద్రపోకుండా ఉన్నాడంట. మామూలుగా మనం ఒక్క రోజు నిద్రపోకుండా ఉంటేనే చాలా అలసిపోతాం, చచ్చిపోతాం అనే ఫీల్ కూడా వస్తుంది. కానీ 11 రోజులు నిద్రపోకుండా ఉన్నాడంటే ఇతను నిజంగా ఎంత గ్రేట్ అర్థం చేసుకోండి. మరియు ఇన్ని రోజులు నిద్రపోకుండా ఉన్నాడు కాబట్టి ఇతనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో కూడా స్థానం దక్కింది. మామూలుగా ఎవరైనా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించారనుకోండి, కొంతకాలం తర్వాత ఎవరొకరు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసేస్తారు. కానీ ఈ ర్యాండీ రికార్డ్ ని ఇప్పటివరకే కాదు, ఫ్యూచర్ లో కూడా అసలు ఎవ్వరూ బ్రేక్ చేయలేరు. ఎందుకంటే 11 రోజుల కన్నా ఎక్కువ రోజులు పడుకోకుండా ఉండడం అనేది అసలు ఇంపాసిబుల్. మన ఇండియాలో ఆల్మోస్ట్ 80 లక్షల మంది డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు. అయితే ఒక మనిషికి షుగర్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఇప్పుడు అనేక డివైజెస్ లేదా మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. కానీ మిడిల్ ఏజెస్ లో అసలు షుగర్ ఎలా కనిపెట్టేవారో తెలుసా? మిడిల్ ఏజెస్ లో డాక్టర్స్ పేషెంట్స్ యొక్క యూరిన్ తాగేవారంట. ఒకవేళ యూరిన్ కాస్త స్వీట్ గా అనిపిస్తే ఆ పేషెంట్ కి షుగర్ ఉందని నిర్ధారించేవారు. నాకు తెలిసి అలాంటి టెస్ట్లు ఇప్పుడు లేనందుకు డాక్టర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారేమో. ఒకప్పుడు పెద్దవాళ్ళు పచ్చబొట్లు వేయించుకునేవారు కదా, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు టాటూస్ వేయించుకుంటున్నారు. వాటిలో కొన్ని పర్మనెంట్ టాటూస్ ఉంటాయి, కొన్ని టెంపరీ టాటూస్ కూడా ఉంటాయి. అయితే మీకు తెలుసా, ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే మన వరల్డ్ లో 70% మంది టాటూస్ వేయించుకున్నాక ఎందుకు వేయించుకున్నామా అని ఫీల్ అవుతున్నారంట. ఎందుకంటే టాటూస్ వేయించుకోవడం ఎంత కష్టమో తీయించుకోవడం కూడా అంతే కష్టం. సో మీరు ఎప్పుడైనా టాటూస్ ని వేయించుకున్నప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. ఇంగ్లీష్ లోని చాలా వర్డ్స్ లో అనేక సైలెంట్ లెటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నైఫ్ లో K సైలెంట్, ఆనెస్ట్ లో H సైలెంట్, ఇలా అనమాట. మొత్తం ఇంగ్లీష్ లెటర్స్ లో ఒకే ఒక్క లెటర్ మాత్రం ఎలాంటి వర్డ్ లో కూడా సైలెంట్ గా ఉండదు, అదే V లెటర్. V లెటర్ ఏ ఇంగ్లీష్ వర్డ్ లో కూడా సైలెంట్ గా ఉండదంట. కావాలంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా మ్యాన్ హోల్స్ ని చూసుంటారు. అయితే ఆ మ్యాన్ హోల్స్ ఎక్కువగా రౌండ్ షేప్ లో ఉంటాయి. మరి ఇవి వేరే షేప్ లో లేకుండా ఎందుకు రౌండ్ షేప్ లో ఉంటాయి తెలుసా? అంటే ఇంతకుముందు మ్యాన్ హోల్స్ అన్ని స్క్వేర్ ఆకారంలో ఉండేవి. అయితే ఈ స్క్వేర్ ఆకారంలో ఉన్న మూత కొంచెం పక్కకి జరిగినా అది సులువుగా మ్యాన్ హోల్ లోపల పడిపోయేది. దీనివల్ల చాలా ప్రమాదాలు కూడా జరిగేవి. దీనికి పరిష్కారంగా ఈ మూతల్ని రౌండ్ షేప్ లో తయారు చేయడం మొదలు పెట్టారు. మరి ఈ మూతలు రౌండ్ గా ఉండడం వల్ల కొంచెం పక్కకి జరిగిన ఆ మ్యాన్ హోల్ లో పడిపోయే అవకాశం ఉండదు. ఐఓసీ బ్రాండ్ నుంచి వస్తున్న మెన్ జాగర్ జీన్స్. దీన్ని నేను 15th అక్టోబర్ 2022లోనే కొనుక్కున్నాను, కానీ ఇప్పటికి కూడా వాడుతున్నాను. అంటే ఆల్మోస్ట్ 2 years దాటేసింది అనుకోండి. ప్రస్తుతం ఈ ప్రోడక్ట్ ఆన్లైన్లో 1800 ఉంది, బట్ ఆఫర్లో 594 రూపీస్కి వచ్చేస్తుంది. నేను పర్సనల్గా వాడిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. ఒకవేళ మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, వెంటనే వెళ్ళి క్లిక్ చేసి బుక్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఆఫర్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చేస్తాను, వెంటనే ఫాలో చేసుకోండి. మరి ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. నా ఛానల్ యొక్క మరిన్ని అప్డేట్స్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.